దేవుని స్తోత్రం. మీ అందరికీ ఉన్న దేవుని మాటలు విన్నాం కొద్దిసేపు శ్రద్ధగా. దేవుడు చెబుతున్నాడు, యెహోవా మోసేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి ఇలాగున సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవులలోనిది కానీ గొర్రెలలోనిది కానీ మేక మందలలోను కానీ దానిని తీసుకొని రావాలేను. అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవుల్లోనది అయిన ఎడల నిర్దోషమైన మగ దానిని తీసుకుని రావాలని, నిర్దోషమైన మగదాన్ని తీసుకురావాలంట. నిర్దోషమైన మగదాన్ని తీసుకురావాలి. హల్లెలూయా. తాను యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దాన్ని తీసుకుని రావాలను. దాన్ని అంగీకరించబడినట్లు యెహోవా గుమ్మంలోకి తేవాలంటాయి, తీసుకురావాలను ద్వారంలోకి. అతడు దహన బలి అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలేను, తల మీద చెయ్యి ఉంచాలంట. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరించబడును. అతని పక్షంగా అప్పుడు అంగీకరించబడుద్దంట. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెను దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును పోషింపవలేను. బలిపీఠం చుట్టూరు ఆ రక్తాన్ని అహరోను కుమారులు పోషింపాలి, చుట్టూ రక్తాన్ని జల్లాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిసి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా బెర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపై చక్కగా పేర్చవలేను, చక్కగా పేర్చాలంట. దాని అంతరములను కాళ్ళను నీళ్లతో కడవలేను, కాళ్ళను నీళ్లతో కడగాలంట. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగును. యాజకుడు దానంతయు బలి పీఠం మీద దహింపవలేను. అది యెహోవాకు ఇంపైన సువాసనగా ఆ బలిపీఠం అప్పుడు ఉంటుంది మాట. ఇవన్నీ చేతే అని చెబుతున్నాడు దేవుడు. బలిపీఠంగా ఉంటుంది. అతడు యెహోవాకు బలిగా దహన బలిగా అర్పించినది పక్షి జాతుల్లోనైనను అయిన ఎడల తెల్ల గువ్వలలో నుండి కానీ పావుర పిల్లలలో నుండి కానీ తేవలేను. పక్షి జాతులు అయితే పావుర పిల్ల కానీ తెల్ల గువ్వలు కానీ వీటిలోంచి తేవాలంట. యెహోవాకి తేవాలి. తీసుకుని వచ్చి దాని తలను తుంచి బలిపీఠం మీద దహింపవలేను. దాని రక్తమును బలిపీఠము పక్కను పిండవలేను. బలిపీఠం మీద తీసుకుని బలివ్వాలి. దాని తలను చుట్టి తలనే తుంచి బలిపీఠం మీద తంచాలి. బలిపీఠం పక్కను పిండాలి రక్తాన్ని. దాని రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలంట చెబుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను ఎయ్యు చోటు దాన్ని పారబోయాలి. బూడిద వేసే చోటుని పారమోయాలంట. దాని మలమును పారబోయాలంట చెబుతున్నాడు. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను.
చేల్చవలెను కానీ అవయవ భాగములను విడదీయకూడదు. అవయవ భాగములను విడదీయకూడదంట. దాని రెక్కల సందున దాన్ని చేల్చవలేను, రెక్కల సందుని చేల్చాలంట. అంతేగాని అవయవ భాగాలను ఎడదీయకూడదంట. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలపైని దాన్ని దహింపవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. యెహోవాకి ఇంపైన సువాసన గల హోమం అట దేవుడు చెప్పినట్టు బలి అర్పిస్తే అది యెహోవాకి ఇంపైన బలిగా అర్పించబడుతుందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకడు యెహోవాకు నైవేద్యము తెచ్చినప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదైనాను ఉండవలేను, గోధుమ పిండిదై ఉండవలేనంట. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకుడగు అహరోను కుమారుల వద్దకు దానిని తేవలేను. అహరోను కుమారుల వద్దకు తేవలేను ఆ బలిని. అందులో నుండి యాజకుడు తన సేరెడు నూనెయు సేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగము జ్ఞాపకార్థంగా జ్ఞాపకార్థంగా దహించాలంట. యాజకుడు దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో దాన్ని అతి పరిశుద్ధము, అది అతి పరిశుద్ధం అంట. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి హప్పడము వలె కానీ నూనె రాసినదియు పొంగనిదియునైనా పూరీలు వలె కావాలేను. అప్పడం వల్లే పూరీల వల్లే కావాలి అని అంట. అప్పుడు ఆ అప్పడాలు పూరీల వల్లే కావాలేను. ఆ అర్పణము పేనం మీద కాల్చి ఆ నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలేను. గోధుమ పిండిదై ఉండాలంట అప్పడాలు. అది నైవేద్యము గనుక నీవు దాన్ని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలేను. ముక్కలుగా తుంచి నూనె పోయాలంట. వాటి మీద నూనె పోయాలి. నీవు దేవుని స్తోత్రం, నీవు అర్పించినది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసిన గోధుమ పిండితో దాన్ని చేయవలేను. గోధుమ పిండితో చేయాలి. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాకు తేవలేను. యెహోవాకు అప్పుడు తేవాలి. యాజకుని వద్దకు దానిని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలేను. అప్పుడు తేవాలంట. బలిపీఠం దగ్గరికి యాజకుడు తేవాలి, ఎవరు తేకూడదు, యాజకుడు తేవాలన్నమాట. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసుకొని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా దాన్ని దహింపవలేను. ఇంపైన సువాసనగా దహించాలంట చావకుడు. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును సెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. యెహోవాకు అర్పించే హోమములో అవి అతి పరిశుద్ధం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. పులిచింది కానీ పొంగింది కానీ చేయకూడదు దేవునికి.
ఎలా అనగా పులిసినదైనను తేనె పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. పులిసినదైన తేనె అయినను యెహోవాకు అర్పింపకూడదంట, అర్పింపకూడదు. ఆ ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి దాని నైవేద్యమును ఉప్పు సేరవలెను. ఉప్పు సేరాలంట. దానికి ఉప్పు కలవాలి. ఉప్పు కలిసి మనం నైవేద్యం పెట్టింది అది ఉప్పు కలవాలి. నీ అన్నిటితోనూ ఉప్పు నైవేద్యము చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఓస బియ్యం ఉంటాయి కదా, తాలు బియ్యం, ఓస బియ్యం వేయించాలంటాయి. వేయించి ఇసిరి నీ పొలములను నీ నైవేద్యముగా అర్పింపలేను. అది నైవేద్యమైనది. నీవు దాని మీద నూనె పోసి దాన్ని పైన సాంబ్రాణి వేయవలేను. అందులో జ్ఞాపకార్థమైన భాగమును అనగా విరిసిన ధాన్యములు కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు పూజ కొడు దహింపవలెను. అది యెహోవాకు హోమము అనుద్దప్పుడు అది అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవుల్లోనిది తీసుకొని వచ్చిన వెడల అది మగదే కానీ ఆడదే కానీ యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తేవలేను. తాను అర్పించు దాని తల మీద దాని వాని చెయ్యి ఉంచాలి. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలేను. యాజకుడగు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును పోషింపవలేను. యాజకుడైన అహరోను కుమారులు దాని బలిపీఠం చుట్టూ రక్తం పోషింపాలన్నమాట. అతడు ఆ సమాధాన బలిపశువు యొక్క అంతరములు లోపలి కొవ్వును అంతరముల మీద కొమ్మంతటిని 2 మూత్రగంధులను వాటి మీదను డెక్కల మీదను కొవ్వును కాలేజం మీదను మూత్రగంధుల మీదనున్న వాపును యెహోవాకు హోమముగా అర్పింపలేను. అహరోను కుమారులు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెలను పైనున్న దహన బలి ద్రవము పైన దాన్ని దహింపవలేను. అది యెహోవాకు ఇంపైన సువాసన హోమం అంట. అది యెహోవాకు ఇంపైన సువాసన హోమం. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలోదే కానీ దైన ఎడల అది మగదే కానీ ఆడదే కానీ నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలేను. అతడు అర్పించు అర్పణము గొర్రెపిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దాన్ని తీసుకొని రావలేను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము ఎదుట దానిని వధింపవలేను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును పోషింపవలేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సమాధాన బలి పశువు యొక్క క్రొవ్వును ముడ్డి మోస మొదలుకొని కొవ్విన తోక అంతరములను కొవ్వును ఆంత్రముల మీద కొవ్వు అంతటిని 2 మూత్రగంధులను మీద వాటి మీద డెక్కలపైనున్న కొవ్వును మూత్రగంధులను మీద కాలేజము యొక్క
వాపును తీసుకొని యెహోవాకు హోమంగా చేయవలెను. కొవ్వును యెహోవాకు హోమంగా చేయాలన్నమాట. కొవ్వు మనం తినకూడదు. కొవ్వు రక్తం అయ్యా మనం తినకూడదన్నమాట. యెహోవాకు ఇష్టమైన హోమంగా కొవ్వు ఆయనకు అర్పించాలి. దేవుడు ఈ మాటలు దీవించుగాక.